BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించిన ప్రభాస్ కల్కి. విజయోత్సవ వేడుకలు నిర్వహించిన రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్. ధవళేశ్వరం NME చర్చిలో నిధుల దుర్వినియోగం. ఫాస్టర్ ట్రెజరర్ పై సమగ్ర విచారణ జరపాలని చర్చి పరిరక్షణ కమిటీ సభ్యుల డిమాండ్. శిథిలావస్థలో ఉన్న సోషల్ వెల్ఫేర్ BC హాస్టల్ పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ. తొందరలోనే కార్పొరేట్ స్థాయిలో హాస్టల్ నిర్మిస్తామని హామీ. నంద్యాల జిల్లా SP రఘువీరెడ్డి బదిలీ. నూతన SPగా ఆదిరాజ్ సింగ్ రాణా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా 1000 కోట్ల రూపాయలను వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో రాజమండ్రి సిటీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సిటీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు D మురళీకృష్ణ, అధ్యక్షుడు Y దేవి ప్రసాద్ సారథ్యంలో అశోక థియేటర్లో ఆదివారం నిర్వహించిన విజయోత్సవ వేడుకలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. CTRA బాసీ SCS సెల్ జిల్లా నాయకులు బుర్రా చిన్ని, ప్రెసిడెంట్ చాపల చినరాజు, కాపు నాయకులు పసుపులెట్టి చైతన్య, జనసేన నాయకులు సుధాకర్, TDP నాయకులు గాంధీ అతిథులుగా హాజరయ్యారు. ప్రభాస్ ఫ్యాన్స్ రెబల్ రవి, పవన్, విజయ్, యేసు, విక్రమ్, మహేష్, సచిన్ సాహు, రవి, డార్లింగ్, అలాగే గోపాల్, ఫణీంద్ర, చిన్న, నాని, కోటి తదితరులు పాల్గొన్నారు. మనందరి క్యూట్ లీడర్ జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి, మిగతా వారు తమ్ముళ్ళు అన్నయ్యలు ఉన్నారు ఇక్కడ చాలా మంది, అన్నయ్యలందరికీ తమ్ముళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు. తప్పలేదు, రాజకీయంగా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పుకోవడం, సినీ రంగంలో డార్లింగ్ తాలూకా అని చెప్పడం అనిపిస్తా ఉంటది. ఒక్కొక్కసారి అతను కూడా అతని రికార్డ్స్ చూసి విరక్తి వచ్చేస్తుందేమో. 2000, 1000, 3000 ఇలా చూసిన వ్యక్తిని ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో గానీ ఏదైనా అసలు అలా చెయ్యాలి అని అంటే ఎలాగ అకామిడేట్ చేయాలో కూడా డైరెక్టర్లు కూడా అర్థం కాదు. అదృష్టం తెలుగుడు ఈ స్థాయికి వెళ్ళాడంటే మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఆయనలో ఉన్న గొప్పతనం మనందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్క 2 హిట్లు కూడా. ధవళేశ్వరంలో పురాతనమైన NME లూథరన్ చర్చిలో క్రైస్తవులు ప్రశాంతంగా ఆరాధన జరుపుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని ధవళేశ్వరం పోలీసులు ఏకపక్షంగా ఫాస్టర్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంపై NME చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధవళేశ్వరం పోలీసులు కడియం CI ద్వారా తహసీల్దార్కు ఉత్తర్వులున్నాయని చెప్పి రెవరెండ్ G కిరణ్ బాబుని పోలీస్ స్టేషన్కు తరలించారని, ఈ అరెస్టు విషయంలో NME పరిరక్షణ కమిటీ తరపున కేసు వాదిస్తున్న న్యాయవాది దాసరి నవీన్ తహసీల్దార్తో మాట్లాడగా తాను ధవళేశ్వరం CIకి మౌఖిక లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇవ్వలేదని, బదిలిచ్చారని, పోలీసులు తన పేరును ఎందుకు వాడుతున్నారో తెలియడం లేదని చెప్పారన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యుడు M ప్రమోద్ కుమార్, TP మణికుమార్, ఫాస్టర్ G కిరణ్ బాబు మాట్లాడారు. చర్చిలో ఆడ్హాక్ ప్రతిపాదిక పాస్టర్ గా పనిచేస్తున్న S అనిల్, ట్రెజరర్ K ప్రవీణ్లు చర్చి నిధులను సుమారు 80 లక్షల రూపాయల వరకు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రతి ఆదివారం ఆరాధనా సమయంలో ఇస్తున్న లక్షల రూపాయల కానుకలు వస్తున్నాయని, వాటికి చర్చి ఖాతాలోకి జమ చేయడం లేదని ఆరోపించారు. ఎటువంటి నిర్ణయాలు చేసినా కూడా నా లీగల్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆ లీగల్ నోటీస్ నేను గుంటూరు జిల్లా కోర్టులో నేను ప్రజెంట్ చేస్తాను. మీ తరఫున ఆయన ఇస్తున్న ఇలాంటి ఇర్రెగ్యులర్ ఆర్డర్స్ చెల్లుబాటు కాదు అని చెప్పేసి అడ్వకేట్ కమిషన్ గారు తెలియపరచడం జరిగింది. అదే అడ్వకేట్ కమిషన్ గారిని కూడా మేము ఏమి అడిగామంటే, సార్ హైకోర్టులో ఆర్డర్ ప్రకారము, కామన్ ఆర్డర్ ప్రకారము ఆయనకు అధికారాలు లేనప్పుడు ఇటువంటి వైలేషన్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎందుకు మూవ్ చేయకూడదు సార్ అనే ఒక విజ్ఞాపన కూడా మేము చేశాము. కాబట్టి అది కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు.
ఈ సమయంలో మా సభ్యులు 10 సంవత్సరాలుగా మా యొక్క ఎన్ఎంఈ లూథరన్ దేవాలయంలో రెవరెండ్ అనిల్ కిరణ్ అనే మాస్టర్ గారు 2021 నుంచి అన్యాక్రాంతముగా తప్పుడు ఆర్డర్లతో మా యొక్క సంఘంలో చొరబడి అసిస్టెంట్ పాస్టర్గా వచ్చి మెయిన్ పాస్టర్లందరినీ గందరగోళాలను సృష్టించి వారిని బలవంతంగా పంపించేస్తూ ఆయనతో పాటు ఒక ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకొని జే ప్రవీణ్ అనే అతన్ని ఏర్పాటు చేసుకొని ఇద్దరు కూడా సంఘంలో ఉన్న నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా మాకు సంఘానికి ప్యారిస్ కౌన్సిల్ కమిటీ అని ఉంటుంది. దానికి ఎన్నికలు నిర్వహించకుండా ఎడహాక్ కమిటీ అనే పేరుతో 6 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ బిషప్ గారు ఈస్ట్ గోదావరి మోడరేటర్ ఏఎల్సి వారు ఉత్తర్వులతో ఎటువంటి లీగల్గా చెల్లుబాటు కాని ఆర్డర్స్తో ఈయన ఎడహాక్ కమిటీని ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకుని సుమారు ఒక 80 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు. 2024 మాకు ట్రాన్స్ఫర్స్. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలోని శిథిలావస్థకు చేరిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పక్కనే నిరుపయోగమైన బీసీ హాస్టల్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి ఎమ్మెల్యే వెంటనే ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హైస్కూల్ ఒక బ్లాక్ను ఈ హాస్టల్ విద్యార్థులకు కేటాయించి తొందరలోనే శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ప్రభుత్వంతో మాట్లాడి నూతన నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వార్డెన్ ప్రభాకర్, ఏఎస్డబ్ల్యూఓ వాణి, బాలికల హాస్టల్ వార్డెన్ పి రోజాలను హాస్టల్ స్థితిగతులపై వివరణ అడగ్గా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని, విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారని తెలియజేయడంతో వెంటనే తాను రేపు వస్తానడంతో ఆదివారం సెలవు రోజైనప్పటికీ పరిశీలనకు రావడం జరిగిందన్నారు. ఆ పక్కన బీసీ హాస్టల్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. బీసీ హాస్టల్ గత ప్రభుత్వాన్ని మనం ఇంకా ఎంత నిందించుకున్నా ఒకటే, ఎందుకంటే ప్రజలు చూపెట్టేశారు. ఈ విధానాలకన్నిటికీ కూడా ప్రజలు ఎంత వ్యతిరేకత చూపెట్టాలో అంతా చూపెట్టారు. కానీ నాకు కలిగే ఇబ్బంది ఏంటంటే ఆయన ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిందే కరెక్ట్ అంటున్నాడు. అందుకోసం ప్రస్తావించే తప్పటం లేదు. మీరు పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి సంక్షేమం మీ ప్రభుత్వం చేసిందని, మాది ఇవాళకి సంక్షేమ పార్టీ అని చెప్పుకునే మీకు ఇదే ప్రశ్న. ఈ హాస్టలే ఒక ప్రశ్న. ఇది సంక్షేమం కాదా? పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో హాస్టల్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రజలంతా పేద ప్రజలే కదా ఇక్కడ ఉంటారు. వెనకబడిన వర్గాల వారు, దళితులు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి. ఏదో గొప్పగా నాడు నేడు అని చెప్పి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేసానని చెప్పి ఏ 4 రంగులు బిల్డింగులకు వేసి బొమ్మలేసి అదే మార్పు అనుకుంటే ఎలా? నలభై సంవత్సరాలే నిర్మాణం చేసినటువంటి బిల్డింగు కొలాప్స్ స్టేజ్లో ఉంటే ముందు ఇమీడియట్గా దీన్ని కొలాప్స్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే 160 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. నల్లమల అడవి ప్రాంతాన్ని శైవ క్షేత్రాలను టూరిజం ఎండోమెంట్ శాఖల ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారిలతో కలిసి చిన్న చెరువు కట్టపై ఉన్న టూరిజం పార్కును సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల్లో 100 ప్రోగ్రాంలను చేపట్టామని, కానీ నిధుల కొరత ఉండడంతో సింపుల్ గా ఉన్న పనులను పూర్తి చేశామన్నారు కందుల దుర్గేష్. ఇక జిల్లాలో 33% అటవీ ప్రాంతం ఉండడంతో టూరిజం అభివృద్ధి చేయడానికి విస్తారంగా అవకాశాలున్నాయన్నారు మంత్రి. నల్లమలలో ట్రెక్కింగ్ లాంటి సాహసోపేత కార్యక్రమాలు చేపట్టే ప్రాంతంగా
అభివృద్ధి చేస్తామని, జూ పార్క్ ఏర్పాటు చేస్తామని, ట్రైగర్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తామన్నారు. ఇక శ్రీకాళహస్తి, మహానంది, అహోబిలం, యాగంటి క్షేత్రాలను అనుసంధానం చేస్తూ ప్రత్యేక కారిడార్ను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్. నవనంది క్షేత్రాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. రూపాయి 5 ఏళ్ళు ఇవ్వాలనే ఆలోచన లేదు. నేనైతే చాలా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే టైం చాలా మళ్ళీ స్థానికంగా మాట్లాడచ్చు. అక్కడ మంత్రి గారు ఉన్నారు కాబట్టి మంత్రి గారికి అదే మేము విన్నపం చేసి మీకు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఫండ్స్ వచ్చినప్పుడు భారతీయ పార్క్ డెవలప్ చేద్దాం. ముందు పోతే చెరువు పుట్సాల, ఇక్కడ పోతే రోడ్డు, హైవే రోడ్డు, మహానది పోవాలా. ఒక సమస్య ఉంది, కొంచెం ఆలోచించుకొని దీన్ని ఎట్లా వర్క్ చేద్దాం అనేది తమరా సలహాలు ఇస్తే టెక్నికల్ వాళ్ళు పిలుచుకొచ్చి చేస్తే బాగుంటుంది చెప్పి కొత్తా ఉన్నా. కాబట్టి దీన్ని మళ్ళీ అటువంటి నాయకులు లేరండి ఇప్పుడు, ఎందుకంటే అంతా మేమే కడతామని చెప్పి రామచంద్రరావు గారు కడతాం ఏంటది. ఆ రోజుల్లో నేనే కడతాను నేను సార్, తెలుసు కదా మీకు. ఏమో రూపాయి కట్టలే. పార్క్ పరిస్థితి దారుణంగా ఉంది. పార్క్ కూడా సవాల్ ఇస్తే వద్దండి, ఆ సవాల్ డబ్బులు మేమే కడతామని అది కట్టిదే సచ్చింది, మీకు అందరూ తెలుసు. కాబట్టి అట్లా లేకుండా దీన్ని డెవలప్ చేద్దాం, మన ప్రాంతం డెవలప్ కావాలా. కాబట్టి మన మంత్రి గారు రావడం చాలా సంతోషం అని చెప్పి 15వ ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి, అదే విధంగా మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులు కూడా డైవర్ట్ చేసేసారు. ఇవాళ ఏ పథకానికి ఉద్దేశించిన నిధులు. నంద్యాల చిన్న చెరువు కట్టపై టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కులను పరిశీలించి జిల్లా కలెక్టర్ రాజకుమారి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన పార్క్ పై అనేక ఆరోపణలు రావడంతో పార్కులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్యాంటీన్లో ఎక్కువగా రుసుము వసూలు చేస్తున్నారని ఆరోపణ రావడం జరిగిందని, అదేవిధంగా చిన్న చెరువులో బోటింగ్ రాత్రి ఎన్ని గంటలైనా కూడా వాటిని తిప్పుతున్నారని, వెంటనే 6 గంటలకలా క్లోజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్క్ లో ఎవరైనా కానీ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని టూరిజం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలన్నారు. అదేవిధంగా పార్క్ లో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ పార్క్ పై ఫిర్యాదులు రావడం జరిగిందని, అదేవిధంగా ఎంతో మంది పేద ప్రజలు ఎక్కువ పార్కుకు వస్తారు కాబట్టి పార్కులో ఎవరైనా అధిక ధరలతో ప్రజలను పీడిస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని, వీలైతే వారి టెండర్కు కూడా రద్దు చేస్తామని పార్కు యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇది రెగ్యులర్గా ఓన్లీ రైతుల కోసమే వాడతారు. ఎప్పుడన్నా దానిలో అయిపోయినప్పుడు మాత్రమే దీనిలో మన తయారు వాడతారు. కొద్దిగా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ మేము చేసుకుంటాం. నైట్ ఒకరు ఆర్ఆర్ సెక్యూరిటీ కానీ సపరేట్ వాళ్ళు పొద్దున్న ఒకరు 12 hours చేస్తారు, రాత్రి ఒకరు 12 hours చేస్తారు. దాంతో మా ప్రైవేట్ ఇంకొకరు పోలీస్ కానిస్టేబుల్స్ సాటర్డే సండే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వీకెండ్స్లో 2 ఉంటారు. ఇంకా పెట్టలేదు, పెడతాం మేడం. కొద్దిగా ఖర్చు ఎక్కువైంది మాకు. ఫస్ట్ నుంచి ఏం లేదు, ఇదల్లా కొత్తవి కట్టలేదు. మేము తీసుకున్నాక మాకు బడన్ ఎక్కువ అయిపోయింది. ఏమంటే ఒకటి చెప్పినాడు సార్ మాకు, సార్ కొద్దిగా టైం ఏంటి మేము పెడతామని చెప్పి చెప్పినాం. ఎందుకంటే ఈ వల్ల ఏం లేవు మేడం. ఫస్ట్ నేను తీసుకున్నాక ఈ వల్ల మేమే వేసినాం. ఇది కానీ కరెంట్ అయితే 1 మీటర్ కూడా లేదు. పెడతాం మేడం, తొందరగా పెడతాం. ఇప్పుడు సార్ మీరు పోయేంత వరకు టికెట్ లోపల ఎవరిని రానియద్దు అన్నారు ముందు. మహానంది క్షేత్రంలో ఈ రోజు సంవత్సరోత్సవాలలో భాగంగా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభపు వేళ తొలి ఏకాదశి ముందుగా ఆలయ శుద్ధి కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసారెడ్డి ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యవచనాలతో ప్రారంభించి వివిధ రకాల మూలికలు సుగంధ ద్రవ్యాలతో గర్భాలయం, అంతరాలయం, ప్రాకారాలు, గోపురాలు, స్తంభాలు, మండపాలు, ధ్వజస్తంభం మొదలగు అన్ని విభాగాలను మంత్రపూర్వకంగా శాస్త్రబద్ధంగా శుద్ధి చేయబడింది. ఈ శుద్ధి కార్యక్రమంలో మన గుడి మన ఊరు మన బాధ్యత పేరుతో గల సేవా సమితికి చెందిన సుమారు 200 మంది సేవకులు భక్తులు పాల్గొన్నారు.
प्रणय्य प्रचरति अपहृणयति वज्रोवापः वज्रमेव भ्रातृव्येभ्यः प्रवृत्य प्रणय्य प्रचरति अपहृणयति आपो वै रक्षोभिः रक्षसां वहन्ति अपहृणयति आपो वै देवानां प्रियन्धाम देवानामेव। ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు దక్షిణాయనం ప్రారంభానికి ముందుగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయ శుద్ధి అనేటువంటి ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటిది మహానంది క్షేత్రంలో నిర్వహించడం అనేటువంటిది మనకి ఆనవాయితీగా వస్తున్నది. మనకి ఈ యొక్క దక్షిణాయన ప్రారంభ కాలం అనేటువంటిది ప్రజలందరికీ కూడా రోగాల బారిన పడేటువంటి కాలంగా చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి రోగములు ఎటువంటివి కూడా దరిచేరకుండగా ఈ యొక్క క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎటువంటి క్రిమి కీటకాదుల వలన ఎటువంటి హాని జరగకుండా ఉండాలి అని, అట్లాగే ఆలయ పరిసరాలు అంతా కూడా పరిశుభ్రంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, లఘు సంప్రోక్షణ కార్యక్రమంతా చేసి విశేషమైనటువంటి ద్రవ్యములతో చూర్ణికలతో కలిపి ఆలయ స్తంభాలు కానీ, మండపం కానీ, గర్భాలయము, అంతరాలయము, అట్లాగే ప్రాకారము, గోపురాలు ఇవన్నీ కూడా ఈరోజు శుద్ధి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆలయ శుద్ధి అనేటువంటిది ప్రారంభమవుతుంది. అట్లాగే మనకి 17వ తారీఖు తొలి ఏకాదశి పర్వదినం కూడా ఈ యొక్క మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఓం నమ శివాయ. శ్రీ మహానంది క్షేత్రంలో వార్షికంగా ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి పురస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయ శుద్ధి కార్యక్రమం కూడా భక్తుల చేత అలాగే మా సిబ్బంది అందరూ కూడా గోపురాలు, లోపల స్వామివారి మండపాలు అన్నీ కూడా ఆలయ శుద్ధి చేస్తారు. మన ఆంధ్రులకు మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొన్నారు. 17వ తారీఖు నాడు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా 50 మంది భక్తులు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర అవుతారని ఆశిస్తారు. నంద్యాల ఎస్పీ రఘువీరెడ్డిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. వెంటనే డీజీపీ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఆయన స్థానంలో ఆదిరాజ్ సింగ్ రాణాను నియమించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు రాణా. గతంలో ఆదోని ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గంటకే బదిలీ చేసింది గత ప్రభుత్వం. నంద్యాల జిల్లాకు తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రఘువీరెడ్డి ఏడాది సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్టులో కీలక పాత్ర వహించారు రఘువీరారెడ్డి. ఇక ప్రభుత్వం మారాక ఆయన బదిలీ తప్పనిసరి అయిందని ఆయన నవంబర్లో పదవి విరమణ చేరున్నారు. నంద్యాల వీనస్ హాస్పిటల్లో ప్రారంభానికి వచ్చిన భూమా అఖిలప్రియ హాస్పిటల్ ఏర్పాటు చేసిన భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి ఇలా ఫోటోలను చూసి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీ ఆశయాలను నేను నెరవేరుస్తానని, అమ్మా నాన్న నేను ఎమ్మెల్యే అయ్యాను అనుకుంటూ భావోద్వేగానికి గురయ్యా కన్నీరు పెట్టుకున్నారు ఆమె. నంద్యాల బలిజ సంఘీల ఆధ్వర్యంలో ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆత్మీయ అభినందన సత్కార సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, రాష్ట్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందల దుర్గేష్, తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు సి రామచంద్రయ్య, జనసేన పార్టీ తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు ఆత్మీయ అభినందన సత్కారం చేయడం జరుగుతుంది. ఇక అనంతరం ముఖ్య అతిథులుగా ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెదుర్ల రామచంద్రరావు, వర్ధంశెట్టి రాజాంరావు, డాక్టర్ గుర్రాల రవికృష్ణ పాల్గొన్నారు. ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీకి మనమందరం సపోర్ట్ చేస్తున్నాం.
2024లో జరిగిన ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మనం గమనిస్తే సుమారుగా 90% ఈ జిల్లాలో నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో ఉండే 90% మన జనాభా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తుంది. ఎన్డీఏకి సపోర్ట్ చేసినందువల్లనే అతి తక్కువ టైంలో మనకు క్యాండిడేట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే వేవ్ ఉండిందో ఆ వేవ్తో పాటు మనం ఇక్కడికి గెలవడానికి అవకాశం ఏర్పడింది. సో దీంతో మనం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి లేదా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలయిక కృషి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానము, ప్రేమ, అఫెక్షను, అలాగే జనసేనలో ఉండే మన వాళ్ళ సంఖ్యాబలము, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అభిమానుల వల్ల వచ్చిన బలము, యూత్, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉండే అనుభవం, ఇవన్నీ కూడా మనం గమనిస్తే వీళ్ళందరూ కలిసి చేసినప్పుడు ఆ కలయిక సుమారుగా ఈ కమెంట్లో 90% ఒకవైపుగా ఎన్డీఏకు సపోర్ట్ చేసే విధంగా తయారైన విషయాన్ని అనేది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. నంద్యాల ప్రాంతంలో ఉండే అన్ని కాన్స్టిట్యున్సీస్ 7 కాన్స్టిట్యున్సీస్ ఈసారి మనం గెలిచాము. దీనికి ఖచ్చితంగా మన సామాజిక వర్గం యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను మర్యాదపూర్వకంగా కలిసి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై డాక్టర్ బద్రీష్ తెలియజేశారు. గత ప్రభుత్వంలో ప్రైవేటు హాస్పిటల్ వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని, ఆరోగ్యశ్రీ నుండి ఎటువంటి అమౌంట్ రాలేదని, ప్రైవేటు హాస్పిటల్ వైద్యులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటిని పరిష్కరించే మార్గవ దిశలో తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు తెలియజేశారు. భూమా అఖిలప్రియ స్పందిస్తూ వైద్యులకు మంచి రోజులు వచ్చాయి, మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించిన ప్రభాస్ కల్కి, విజయోత్సవ వేడుకలు నిర్వహించిన రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్. ధవళేశ్వరం ఎన్ఎంఈ చర్చిలో నిధుల దుర్వినియోగం, ఫాస్టర్ ట్రెజరర్ పై సమగ్ర విచారణ జరపాలని చర్చి పరిరక్షణ కమిటీ సభ్యుల డిమాండ్. శిథిలావస్థలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బీసీ హాస్టల్ పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ, తొందరలోనే కార్పొరేట్ స్థాయిలో హాస్టల్ నిర్మిస్తామని హామీ. నంద్యాల జిల్లా ఎస్పీకే రఘువీరెడ్డి బదిలీ, నూతన ఎస్పీగా ఆదిరాజ్ సింగ్ రాణా. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.